రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ స్థానిక అలిపిరి పాతాల మండపం వద్ద టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించి 216 టెంకాయలు కొట్టి తమ ముక్కులు తీర్చుకున్నారు. టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ లోకేష్ నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పరితపిస్తున్నారని, రాష్ట్రానికి పారిశ్రామిక కళ తీసుకురావడానికి ఆయన చేస్తున్న కృషి వెలకట్టలేనిదన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిష్ఠించాలని కోరారు. అలాగే తన పుట్టినరోజైన కూడా కుటుంబాన్ని పక్కన పెట్టి యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో దావోస్ పర్యటనలో ఉండడం ఆయన నిబంధనలకు నిదర్శనమని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు ఎప్పుడు ఉండాలని షాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నారా కుటుంబానికి ఇంటి దేవుడు. చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఏ కార్యం తలపెట్టినా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నాకే ఏ కార్యక్రమైనా మొదలు పెడతారు. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖ మంత్రులు, యువనేత నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత 18 సంవత్సరాలుగా అలిపిరి పాదాల వద్ద టెంకాయలు కొట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా ఆయన అనుకున్నది సాధించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈరోజు నారా లోకేష్ గారు ఆయన పుట్టినరోజున్న ఆ రోజు అపోజిషన్లో అయినా ఇప్పుడు అధికారంలో అయినా ఎవరైనా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఒక భద్రత కలిగించాలా అని ఆలోచన కలిగిన వ్యక్తి, యువ నాయకుడు, ముఖ్యమంత్రి వర్యులు మా నారా లోకేష్ బాబు గారి యొక్క 43వ జన్మదిన సందర్భంగా మేమందరము ఈ రోజున స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలా, ప్రపంచ పటంలో మన రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూపించాలని ఆ తండ్రి కొడుకులు ఎంతో కష్టపడి కృషి చేస్తున్నారు. వారిద్దరికి ఆశీర్వాదం ఇవ్వండి, వారి కుటుంబాన్ని చల్లగా కాపాడండి అని చెప్పని మేమందరము కొబ్బరికాయలు మనోడిగా స్వర్ణాంద సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా, భావితరాలకి నాయకుడిగా నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తిరుపతి నుంచి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అనేక కంపెనీలు తీసుకొని వచ్చి యువతకి